ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. మన ఆరాధనలో దేవుని వాక్యం రొట్టె విరిచే రోజు అపోస్తుల బోధ. ఇది కదా మనం వింటున్నది, మన నిబంధన బోధను మనం వింటున్నాం. అయితే ఈ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ఇవాళ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను 10వ అధ్యాయాన్ని చెప్పబోయేది లేదు. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం మీకు అర్థం కావాలంటే, మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏమిటో వీటిని బాగా అర్థం చేసుకుంటే కానీ 10వ అధ్యాయం మీకు అర్థం కాదు. అంటే ఇప్పటి వరకు ఎన్ని అధ్యాయాలు అయితే నేర్చుకున్నామో అన్ని అధ్యాయాలలో సారాంశం మనకు అర్థం కాకపోతే 10వ అధ్యాయం ఖచ్చితంగా అర్థం కాదు. తప్పులో కాలేసిన వాళ్ళ మాత్రం. దానికోసమని నేనేం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో మీకు చెప్పిన తర్వాత వచ్చే వారానికి మనం ప్రకటన 10వ అధ్యాయం మనం నేర్చుకోబోతాం. అందుకని జాగ్రత్తగా వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు నేర్చుకోవడం అంటే 9 అధ్యాయాలు ఆలోచన చేస్తామా అని అంటే కాదు, అవసరం లేదు. 9 అధ్యాయాలు అవసరం లేదు. 10వ అధ్యాయం అర్థం కావటానికి ఎక్కడి నుండి మీకు అవసరమో ఆ అధ్యాయం నుండి మీకు సంగతులు నేను తెలియజేయబోతున్నాను. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏమి జరిగిందో ఒకసారి పునః పరిశీలన చేయాల్సినటువంటి అవసరం మనకు. ప్రకటన 5వ అధ్యాయం 1వ వచనం చదువు. మరియు లోపటను వెలుపటను బ్రాతకని 7 ముద్రలు గట్టిగా వేసున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండేవాడి కుడి చేత చూచింది. సో ఇక్కడ మీరు గ్రంథము అనే మాట తెలుగులో రాశాడు, కానీ దాని వాస్తవికమైన మాట ఏమిటి చెప్పండి? గ్రంథము చుట్ట. నేను ఆ మాటను ఉపయోగించాను, స్క్రోల్ అని అంటారు అన్నమాట. గ్రంథము అంటే గ్రంథం ఎలా ఉందేనంటే స్క్రోలింగ్ అన్నమాట. అంటే చుట్టగా చుట్టి ఒక్కొక్కటి ముడేసేసి దానికి సీల్ వేయడం, ముద్ర వేయడం. ముద్ర అనే మాటను కూడా 2 విధాలుగా ఆలోచన చేస్తామని నేను చెప్పాను. ఒకటేమో సీల్కి సంబంధించింది, మరొకటేమో గుర్తింపుకు సంబంధించింది అని నేను మీకు వివరించాను. అవునా కాదా? కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఏమి నేర్చుకున్నాము అనంటే, 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథం. ఐదవ అధ్యాయంలో ఎన్ని ముద్రలు కలిగిన గ్రంథపు చుట్ట? 7 ముద్రలు గల గ్రంథము చుట్ట గురించినటువంటి సంగతి. అది ఆ మహాదేవుని కుడి చేతిలో ఉండడం. ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు కదా, ఆయన చేతి దగ్గరికి వెళ్ళి ఆ కుడి చేతుల నుండి సునాయాసంగా తీసుకున్న ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? చదువు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిద్దరగా ప్రశ్నింపగా సూచిస్తుంది. కాబట్టి బలిష్టమైన దేవదూతలు ఉన్నారు, కానీ ఎంత బలకున్నా గ్రంథపు చుట్టూను విప్పడం అనేది బలిష్ఠులైన దేవదూతలకు సాధ్యమా?
బలం మాత్రం ఉంటే సరిపోతాదా? బలిష్ఠులైన దేవదూత, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది 10వ అధ్యాయంలో ఉపయోగించడం జరిగింది. బలిష్ఠులైన దేవదూతలకు ఆ గ్రంథపు చుట్టను, ఆ చుట్టలో ప్రతి దానికి వేసినటువంటి 7 ముద్రలు ఉన్నాయి కదా, ఆ 7 ముద్రలను విప్పే యోగ్యత బలిష్ఠుడైన దేవదూతలకు కూడా లేదంట, దూతలకు కూడా లేదంట. ఎవరికి లేదది? బలిష్ఠులైన దేవదూతలకు కూడా దాన్ని విప్పగలిగినటువంటి యోగ్యత కానీ బలము కానీ లేదు. కాబట్టి అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పటికైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయినో. కాబట్టి దేవదూతలకు ఎంతో దేవదూత బలిష్ఠుడైనప్పటికీ అతనికి ఏమి లేదనంటే శక్తి లేదు. అతనికే కాదు, భూమి మీద కానీ పరలోకమందు కానీ భూమి క్రింద కానీ 3 లోకాల సంగతి: పరలోకము, భూలోకము, భూమి క్రింద పాతాళ లోకం. ఏమేమి? పరలోకము, భూలోకము, భూమి క్రింద పాతాళ లోకంలో ఏ ఒక్కడికి ఆ గ్రంథపు చుట్టను విప్పే యోగ్యత, శక్తి లేదు. కాబట్టి ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా యోగ్యుడవడము కనబడినందున కనీసం చూడడం కూడా యోగ్యత లేని ఒక గ్రంథపు చుట్ట అది. దాన్ని కనీసం విప్పడం కాదు కదా, చూచుటకు కూడా యోగ్యుడు లేడంట. యోగ్యత లేని వాడెవడునూ కనపడినందున నేను బహుగా ఏడ్చుచుండగా అని అంటున్నాడు. ఎవరు ఏడ్చున్నది బహుగా? యోహాను గారు. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసేసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. ఆ గ్రంథాన్ని విప్పడానికి జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి ఎవరు ఆయన? 7 ముద్రలను విప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు? ఈ మాట మీరు గుర్తించకపోతే దయచేసి 10వ అధ్యాయంలో అత్యంత దారుణమైన అపార్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అందుకని నేను ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభువైన క్రీస్తు మాత్రమే ఈ 7 ముద్రలను విప్పడంతో పాటుగా విప్పడము ప్లస్ ఏం చేస్తారు ఆయన? తీసి ఆ గ్రంథం విప్పడం, తర్వాత ముద్రలను సహితం బ్రేక్ చేయటం ఎవరి వల్ల సాధ్యం? ముద్రలను తీయడం. ఈ 2 కార్యక్రమాలు చేయగలిగిన ఏకైక వ్యక్తి ఎవరనంటే యేసు ప్రభు మాత్రమే. దానికోసమే ఆయన జయం పొందాడంట. ఇక్కడ వరకు మీకు అర్థమైతే చాలు. ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు. ఈ 7 ముద్రలు ఒక్కొక్కటి విప్పాల. ఒక్కొక్క ముద్రని బ్రేక్ చేయాల, సీల్స్ ని తీసేసుకుంటూ ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు జరుగుతున్న సందర్భాలను మనం ఇప్పటి వరకు 9 అధ్యాయాల వరకు చదువుకుంటూ వచ్చాం. ఇది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథపు చుట్ట గొర్రెపిల్ల తీసుకోవడం. ఆ గొర్రెపిల్ల ఎలాంటి శక్తిని కలిగి ఉందనంటే బలిష్ఠుడైన దేవదూతలు కూడా విప్పలేని శక్తి ఆ గొర్రెపిల్లకుంది. ప్లస్ పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ పాతాళ లోకమందు కానీ కనీసం దాన్ని విప్పడం కాదు కదా, చూడడానికి కూడా శక్తి లేని వ్యక్తులు ఉన్నారంట. అయితే 7 ముద్రలు కలిగినటువంటి దానిని
విప్పబోయే ఒక పరిస్థితిని ఎక్కడి నుండి మనం చదువుతామంటే 6వ అధ్యాయం నుండి మనం చదువుతాం. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఉమ్, ఆ 7 సముద్రాలలో ఉమ్, ఆ 7 ముద్రలలో ఉమ్. ఏడు మొక్కల్లో ఒకదానిని విప్పినప్పుడు కాబట్టి ఎవరు విప్పుతున్నది? గొర్రె గొర్రెపిల్ల. ముద్రను విప్పేది ఎవరనంటే గొర్రెపిల్ల. ఈయన 7 ముద్రలు కలిగినటువంటి చుట్టను, గ్రంథపు చుట్టను తీసుకున్నారు. దాన్ని విప్పగలిగిన వారు, దాన్ని ఆ ముద్రను తీయగలిగిన వారు, సీల్ని సహితం బ్రేక్ చేయగలిగిన మహాశక్తి సంపన్నుడు కేవలం ఆ గొర్రెపిల్ల మాత్రమే. ఆ గొర్రెపిల్ల పని అంటే ఆ గ్రంథపు చుట్ట యొక్క ప్రతి ముద్రలను విడగొట్టడం. అవునా? కాబట్టి మొదటి మొదటి ముద్రను ఎవరు విప్పారు? మొదటి ముద్ర కాదు, 1 నుండి 7 ముద్రలు కూడా విప్పగలిగిన వ్యక్తి ఎవరు మాత్రమే అయి ఉంటారు? వధింపబడిన గొర్రెపిల్ల. ఈయన మాత్రమే దీన్ని విప్పగలడు. ఇది మనసులో పెట్టుకోవాలి. ఆ మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది? తెల్లని గుర్రం ఒకటి వచ్చింది. అవునా? వారి మీద ఒకడు ఆ, విల్లు పట్టుకుని కూర్చున్నాడు. ఉమ్. అతనికి ఒక కిరీటం ఇయ్యబడింది. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుచు ఉమ్. జయించుటకు బయలువెళ్ళాడు. కాబట్టి అతడు తర్వాత 2వ ముద్రను విప్పారు. ఎవరు? గొర్రెపిల్ల గొర్రెపిల్ల 2వ ముద్రను విప్పింది. 3-4 వచనాల్లో ఎర్రని గుర్రం. మొదటి ముద్రకేమో తెల్లని గుర్రం, మొదటి ముద్రకేమో తెల్లని గుర్రం, రెండవదేమో ఎర్రని గుర్రము. 3వది విప్పినప్పుడు 3వ ముద్రను విప్పడం తెల్లని గుర్రం. 4వది విప్పినప్పుడు పాండుర వర్ణం. 5వ ముద్ర 5వ ముద్రను విప్పినప్పుడు ఎవరు వచ్చారండి? అపోస్తలులు. పరిశుద్ధులు లేదా అపోస్తలుల ఆత్మలు చేసిన ప్రార్థన ఒకటి ఉంది. అయ్యా, ఇంకెంతకాలం ఈ మనుషుల్ని తీర్పు తీర్చకుండా ఉండబోతున్నారు, ప్రతిదండన చేయకుండా ఉండబోతున్నారు అని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఒకటి ఉంటుంది. మొరపెట్టే ఒక పరిస్థితి ఎప్పుడు జరిగిందండి? 5వ ముద్రను విప్పినప్పుడు. 1, 2 అనేది నంబర్ కాదు. నేను 1 అని రాశాను, 2 అని రాశాను. 1 అనేది ముద్ర, 2వది అనేది కూడా ముద్ర, 3వది ముద్ర, 4వ ముద్ర విప్పినప్పుడు, 5వ ముద్ర విప్పినప్పుడు అపోస్తలులు ప్రార్థన అక్కడ వినిపించబడింది. 6వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది? 6వ ముద్రను విప్పితే ఏం జరిగింది? భూకంపం, సూర్య చంద్ర నక్షత్రాలు నలుపావడం, తర్వాత ప్రతి గాలి చేత ఊపిరాడు అంటే ఉగ్రత మహాదినము. ఆ రోజు ఏమేమి జరగబోతుందో చెబుతున్నాడు అనమాట. ఉగ్రత మహాదినాన జరగబోయేటువంటి ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? 6వ ముద్రలో కొంత గ్యాప్ ఇస్తాడు. 7వ అధ్యాయం మొదటి వచనంలో. తరువాత యొక్క 4 చిత్తులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనా సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూస్తుంది.
తర్వాత మరియు ఉమ్, సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత ఉమ్, సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూసింది. ఉమ్, భూమికి సముద్రమును ఉమ్, ఆయన కొరకు చేయుటకే అధికారం పొందిన ఉమ్, ఆ నలుగురు దూతలతో ఉమ్, ఈ దూత ఉమ్, మేము మా దేవుని దాసులను ఉమ్, వారి నష్టయందు ముద్రించు వరకు ఉమ్, భూమికైనను ఉమ్. సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిడ్డలుగా కాబట్టి 6వ ముద్రలో 2 ముఖ్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అధ్యాయాలు కాదు, 6వ ముద్ర విప్పినప్పుడు 2 ముఖ్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. స్లోగా ఈ భూకంపం, సూర్యచంద్ర నక్షత్రాలు, ఉగ్రత మహాదినం వచ్చి ఆ సందర్భానికంతా ఎవరు రెడీ చేయబడతారు? ఆ దానికి ఆ ఆ ఆ ప్రకృతి వైపరీత్యాలకు ఆహుత అవ్వకుండా దేవుని ముద్రను ధరించినటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాపాడబడే కోణంలో 4 దేవదూతలు దిగి రావటం మనం గమనిస్తాం. 2 విషయాలు. ఉగ్రత మహాదినం అనేది ఒక దినం అనే ఆలోచన మనం చేయొచ్చేమో, కానీ ఇది ఒక రోజుకు సంబంధించిన మాటగా కనబడినప్పటికీ అది కొన్ని ఆ ఆ, అంటే కొన్ని సందర్భాలను వివరిస్తుంది అన్నమాట. సూర్యచంద్ర నక్షత్రాలు నలుపుగా మారిపోవడం లాంటివి కానీ, అందులో మార్పులు జరగడం కానీ, అందులో దేవుని యొక్క క్రీస్తు యొక్క మహా ఉగ్రతను కనపరిచేటువంటి ఒక పరిస్థితి జరగడం ద్వారా కొండలు, ఆ తర్వాత కొండల్ని ఎవరు వెతుకుతారు? భూనివాసులు. వాడు బలిష్ఠుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ప్రతి రాజు, ప్రతి దాసుడు కొండల గుహలు, బండల సందులు వెతుకుతారు. అయితే వెతకిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నొసళ్ళ ఎందు ఏమున్నాయి? వాళ్ళ నొసళ్ళ ఎందు ఏమున్నాయి? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ముద్ర వాళ్ళ నొసళ్ళ ఎందు ఉన్నాయి. దాన్ని వీళ్ళు ఎవరైతే అలాంటి వాళ్ళగా ఉన్నారో వాళ్ళని ఈ 4 దేవదూతలు కాపాడే కోణంలో పనిచేస్తా ఉంటారు అనమాట. వాళ్ళని ఎంతమందిగా మనం చూసాము? 1,44,000 మంది అన్నాం, కానీ 1,44,000 మంది. అది ఒక ఉపమాన భాష. ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు ఇదండి ముఖ్యం. ఇదంతా దేన్ని సూచిస్తుందనంటే, 1వ ముద్ర తెల్లని గుర్రం, ఇవన్నీ సృష్టి నాశనానికి సంబంధించినటువంటి మాటలే. దేని నాశనానికి సంబంధించిన మాటలు? సృష్టి నాశనం. అంటే ఒక్కొక్క ముద్రలు ఈ మహాప్రభు విప్పుతూ ఉన్నప్పుడు ఏమేమి జరుగుతూ వచ్చిందో రాస్తూ వస్తున్నాడు. ఒక కన్స్ట్రక్టివ్ వేలో తెలియజేస్తూ రావడం. అందులో సృష్టి ఎలా ఒక్కొక్కటి నాశనం అయిపోబోతుంది, సృష్టిలో భాగంగా ఈ భూ నివాసులు కూడా సరే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. భూ నివాసులు అనగా ఎవరు? గొర్రెపిల్ల రక్తంలో కడుగబడిన వాళ్ళు అన్న, దేవుని యొక్క క్రీస్తు యొక్క నామమును లేదా ముద్రను నొసళ్ళ యందు కలిగి ఉండని వాళ్ళు అన్న ఒకటే. సులభంగా పాపులకు చెప్పొచ్చేమో, కానీ ప్రత్యేకించినటువంటి డెఫినేషన్ మనకు అవసరం. ప్రత్యేకమైన మాటల తీరు ఇక్కడ అత్యంత ప్రాముఖ్యం. కాబట్టి ఈ ముద్రలు విప్పే పని గొర్రెపిల్లది. గొర్రెపిల్లకి సహాయం చేస్తూ ఈ గుర్రం మీద ఎక్కిన వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న పరిశుద్ధులు కానీ, ఈ ఉగ్రత దినాన మనుషులని చంపే కోణంలో 4 దేవదూతలైతే, అదే విధంగా పరిశుద్ధుల్ని కాపాడే కోణంలో వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటది. పరిశుద్ధులని ఎవరెవరైతే దేవుని యొక్క క్రీస్తు యొక్క ముద్రను వేసుకుని ఉన్నారో వాళ్ళని కాపాడే బాధ్యత కూడా ఎవరిది అని అంటే ఆ 4 దేవదూతలది. కాబట్టి ఇది జరుగుతూ వస్తుంది. దీన్ని ఏమంటారంటే సృష్టి నాశనం ఒక రోజులో జరిగిపోయేది కాదు. ఉగ్రత మహాదినం అన్నది ఒక రోజుకి మాత్రమే సంబంధించింది కాదు. దినం అని ఏక మాటలో చెప్పినప్పటికీ
ఆ దినాన్ని ఏమేమైతే జరగబోతుందో అనేటువంటి మాట, ఆ దినం అనే మాట మన లెక్కల దినము కాదు. దేవుని లెక్కల దినం, ఒక దినం ఆయన లెక్కలో ఎన్ని రోజుల్లో మనకు తెలుసు. దేవుని లెక్కలో ఒక దినం ఎన్ని 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 సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. ప్రభు లెక్కలో, దేవుని లెక్కలో ఒక దినము, లేదా వాళ్ళకి 1000 సంవత్సరాలు ఎన్ని 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 దినాలుగా ఉంటది? ఒక దినానే ఉంటుంది. కాబట్టి ఆ పరిభాషలో మనం తీసుకొని వెళ్ళాలన్నమాట, ఆలోచన చేయాలి. ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చూసారా, ఒక గ్యాప్ తీసుకున్నాడు. ఎన్నో ముద్ర విప్పడానికి? విప్పినప్పుడు 7వ ముద్ర. ఇదే లాస్ట్ ముద్ర అండి. ఎన్ని ముద్రలు? ఈ గ్రంథం చుట్ట కొనేది 7 ముద్రలు. ఈ 7 ముద్రలు విప్పేటప్పుడు ఒక్కొక్కటి విప్పుతున్నప్పుడు ఏం జరుగుతుందో అది మొత్తం దేన్ని సూచిస్తుందంటే సృష్టి నాశనాన్ని సూచిస్తుంది. అదే విధంగా 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అంటే, మొదట అరగంట సేపు ఏం జరిగిందంట? నిశ్శబ్దం. 7వ ముద్రను విప్పినప్పుడు 7 కూరల సంగతి. ఇది మీకు అర్థం కావాలి. 7వ ముద్ర విప్పినప్పుడు ఎన్ని కూరలు? ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నట్లుగా 7వ ముద్రను విప్పినప్పుడు 7 బూరలు ఊది దేవదూతలు రావడం మనం గమనిస్తాం. 7 ముద్రలు ఊపినప్పుడు, 7వ ముద్ర విప్పినప్పుడు ఎన్ని 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 మంది దూతలు వస్తారు ముద్రానికి? 7 మంది దూతలు వస్తారు. 7 దూతలు 7 బూరలు తీసుకొస్తారు. 7 దూతలు 7 బూరలు తీసుకొస్తారు. 2 నుండి చదువు. అంతటి నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూసిందని వారికి 7 పూతలు తీయబడి మరియు సువర్ణ ధూప చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలను పట్టుకుని అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. చూసారా, నేను చెప్పాను బలిపీఠంలో ఏముంటది? ఏం స్టోరేజ్ చేయబడి ఉంటది? ప్రార్థనలు. అదే మర్చిపోతున్నారు మళ్ళా తిరిగి. నాకు ఇబ్బంది. ధూప ద్రవ్యాలు ఉన్నాయి, దాన్ని వెలిగించేది ఏమిటి? మీరు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థనలు అక్కడికి వెళుతాయి, బలిపీఠం దగ్గరికి వెళుతాయి. బలిపీఠం మాట్లాడుతుందని అన్నాను. ఏం మాట్లాడుతుంది బలిపీఠం? నువ్వు మాట్లాడితే అది మాట్లాడుతుంది. ఇప్పుడు కాదు, కాకపోతే ఇప్పుడు అప్పటికెప్పుడే జరుగుతుంది. మనం చేసిన ప్రార్థనలకు అన్నిటికీ సమాధానాలు ఇప్పుడు దొరకపోవచ్చు, కానీ దొరకకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 7వ ముద్రను విప్పినప్పుడు 7 దూతలు 7 బూరలను తీసుకొస్తారు. 7 దూతలు 7 బూరల్ని తీసుకొస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? మొదటి బూర 7వ వచనం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో బిడ్డ మీద వడగండ్రును అగ్ని పుట్టి పడవేయబడింది. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయింది. కాబట్టి భూమి అన్నిటికీ కేంద్రం అండి. సూర్యులేమో, సూర్య చంద్ర నక్షత్రాలేమో నాశనం అయిపోతూ ఉండే ఒక పరిస్థితి ఉన్నప్పటికీ, భూమి మీద కృత్యాలు మాత్రం అత్యంత ప్రామాణికంగా నాశనం చేయడం కానీ, అందులోని పరిశుద్ధులు అత్యంత ప్రామాణికంగా కాపాడబడడం అనేటువంటి కార్యక్రమాలు కానీ జరుగుతాయి. ఆ దేవుని యొక్క క్రీస్తు యొక్క దృష్టి అంతా దేని మీద ఉంది? పరలోకం మీదనా?
ఆ ఇదంతా ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? ఆ దేవుడు, ఆ తండ్రి, ఆ ప్రభువు, ఆ పరిశుద్ధాత్ముడు తమ యొక్క రూపాలను బట్టి మనల్ని సృజించినందుకు వాళ్ళ దృష్టి మానవుల మీద. నేను చాలా సందర్భాల్లో మీకు తెలియజేశాను. మనుషులను దేవుడు సృష్టించినప్పుడు తండ్రి మాత్రమే తన యొక్క జీవాత్మను తల్లి గర్భంలో ఇచ్చినప్పుడు వాడు పెరిగి పెద్దవాడై మంచి చెడ్ల జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత పాపం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేను చేయలేదని మీరు ఎవరైనా చెబితే మీరు అబద్ధం చెప్పేవాళ్ళగా ఉంటారు. నేను చెప్పినా నేను కూడా అబద్ధించుంటాను. అయితే ఆ పాపము చేసిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? క్రొత్త నిబంధన సువార్తను వినడం ద్వారాను, క్రొత్త నిబంధన సువార్తలో ఏముందంటే జీవమును అక్షయతను పొందుకునే మార్గం సువార్తలో పెట్టేశాడు. పాపం చేయడం ద్వారా కలిగే మరణం నుండి నిరర్థకత్వం దొరికి మనం మరణం నుండి తిరిగి లేపబడే ఒక కార్యక్రమం క్రొత్త నిబంధన బాప్తిస్మంలో జరుగుతుంది. అవునా కాదా? క్రొత్త నిబంధన సువార్తను విని క్రొత్త నిబంధన విశ్వాసమును బట్టి క్రొత్త నిబంధన బాప్తిస్మం తీసుకున్న వాళ్ళలో మరలా జీవాత్మతో పాటుగా అక్షయత సహితం వస్తుంది. వాళ్ళ యొక్క మరణం నిరర్థకం అవుతుంది. ఇది మత్తయి సువార్త 28:19 మనం చదివినప్పుడు చదవండి. మీకు తెలిసిందే, తిరిగి చదవాలా? 28:19 మత్తయి సువార్త చదువుతారా? చెప్పాలి డైరెక్ట్. మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త దేవుని శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో. అది అక్కడ ఆగుదాం. ఎవరి యొక్క నామము? పరిశుద్ధాత్మ. వీరి నామములోనికి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వీరి ముగ్గురి యొక్క రూపము బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తిలోనికి ప్రవేశిస్తుంది. అందుకని ఈ ముగ్గురి యొక్క రూపము దాల్చినటువంటి ఒక మనిషి ఎవరు అని అంటే క్రొత్త నిబంధన క్రైస్తవుడు అంటేనే క్రొత్త నిబంధనని. కానీ ఎవడు పడితే వాడు ఇప్పుడు క్రైస్తవుడు అనుకుని చెప్తున్నా. నకిలీ క్రైస్తవులు ఎక్కువ అయ్యారు కాబట్టి నేను అలా చెప్పాల్సిన అవసరం వస్తా ఉంది. అందుకని మీరు ఆలోచన చేయండి. సూర్యచంద్ర నక్షత్రాల మీదనో లేదా పరలోకం మీదనో దేవుని యొక్క దృష్టి లేదు, ప్రభు యొక్క దృష్టి లేదు. దృష్టి అంతా ఎవరి మీద ఉందనంటే ఈ పరిశుద్ధులు, ఈ ముగ్గురు యొక్క సమరూపాన్ని దాల్చినటువంటి ఈ పరిశుద్ధుల మీద వీళ్ళ దృష్టి ఉంది. ఈ పరిశుద్ధులకు ఎవరెవరైతే హాని చేశారో వాళ్ళ మీద వాళ్ళ ఉద్రేకము, కోపోద్రేకము, మహా ఉద్రిక్తత కలిగినటువంటి ఉగ్రత ఆ దినాన కనపరచబడుతుంది. అందుకని ఒక్కొక్కటి దానికి వాడబడిన ప్రకృతిని సహితం దేవుడు నాశనం చేసే కోణంలో ఒక్క రోజులో కాకుండా చిత్రవద చేసి మరీను కార్యాలు జరిగించడం అన్నది మీరందరూ గుర్తించాలి. దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథమే ఈ గ్రంథపు చుట్ట. అందుకని నేను చెప్పాను, ఆ గ్రంథపు చుట్ట గురించి నేను చెప్పడం అంటే ఈ రోజు చెప్పనని చెప్పినందుకు ఆ మొదటి రోజు 5వ అధ్యాయంలో చెప్పినప్పుడు నేను చెప్పనని చెప్పేసి అన్నాను. కాబట్టి గ్రంథపు చుట్ట అనేది దేన్ని తెలియజేస్తుంది? అందులో ఏముంది అని అంటే తీర్పు తీర్చే విధానంలో ప్రపంచాన్ని ఎలా నాశనం చేయబోతున్నారు తండ్రిని దేవుడు, ప్రభువైన క్రీస్తు అనే ఒక విషయాన్ని పొందుపరిచిన గ్రంథపు చుట్ట ఈ గ్రంథపు చుట్ట. అర్థమవుతుందా? దాన్ని విప్పదగిన వాడు కేవలం గొర్రెపిల్ల మాత్రమేనంట. గొర్రెపిల్ల మాత్రమే. ఒక్కొక్కటి విప్పుతున్నప్పుడు ఒక్కొక్క సృష్టి ఏ విధంగా నాశనం అయిపోబోతుందో తెలియజేయడం అనేది జరుగుతూ వస్తుంది.
అందులో 7వ ముద్రని విప్పినప్పుడు ఏం జరిగిందంటే ఏడు బోరలు కలిగినటువంటి 7 దూతలు రావడం, అందులో ఒక్కొక్క బోర ఊదుతున్నప్పుడు ఒక్కొక్కటి నాశనమయ్యే ఒక పరిస్థితిని తెలియచేయడం అనేది మనం చదువుతాము. ప్రకటన 8:7లో రక్తముతో కలిసిన అగ్ని వడగండ్లు భూమి మీద పడే ఒక పరిస్థితి, తద్వారా ప్రకృతి నాశనమయ్యే ఒక పరిస్థితి. 2వ బోర 8-9 వచనాల్లో 8-9 వచనాల్లో 2వ బోర ఊదటం, మండుచున్న చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఆ, ఒకటి సముద్రంలో పడవేయబడింది. ఉమ్, అందువలన సముద్రములో ఆ. 3వ భాగం రక్తమాయను. కాబట్టి సముద్రం కూడా సరే నాశనం అయ్యే ఒక పరిస్థితి. 3వ బోర 10-11 వచనాల్లో 3వ దూత బోర ఊదినప్పుడు ఉమ్, ఇప్పటి వలె మండుచున్న ఒక ఉమ్, పెద్ద నక్షత్రము ఉమ్, ఆకాశము నుండి ఉమ్, రాలి ఉమ్, నదిలో 3వ భాగం మీదను నీటి పొక్కుల మీదను పడింది. ఉమ్. ఆ నక్షత్రములకు అంటే మీరు అనుకుంటున్నట్టు సృష్టి అంతా ఒక రోజులో నాశనం అయిపోదు. ఇవన్నీ కూడా సృష్టి నాశనానికి సంబంధించిన మాటలే అయినప్పటికీ ఈ బోర ఊదుతున్నప్పుడు మిగిలిన సృష్టిలో ప్రతి దాన్ని కూడా ఎలా నాశనం చేస్తూ వస్తాడో మనం గమనిస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? చదువు. 4వ బోర 12-13. 4వ దూత బోర ఊదినప్పుడు ఉమ్, సూర్య చంద్ర నక్షత్రములలో ఉమ్, 3వ భాగము చీకటి కమ్మునట్లును ఉమ్, పగటిలో 3వ భాగమున ఉమ్, సూర్యుడు ప్రకాశింపకుండినట్లును ఉమ్. రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండినట్లును ఉమ్. వాటిలో 3వ భాగం కొట్టబడి. కాబట్టి ఈ భూ ప్రపంచం మాత్రమే కాదు, నక్షత్రాలు, సూర్య చంద్రులు వీళ్ళన్నీ కూడా వీటన్నిటిని ఎలా నాశనం చేయబోతాడో ఈ బోర్డు ఊదపడుతున్నప్పుడు జరిగే ఒక కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. 9వ అధ్యాయం 1వ వచనంలో 5వ దూత బోర ఊదిన కాబట్టి 5వ బోర 9వ అధ్యాయం 1వ వచనంలో ఎన్నో బోరండి? మొత్తం ఎన్ని బోర్లు? 7 బోర్లు. ఎంతమంది దూతలు? 7 మంది. ఇది ఎప్పుడు జరిగే కార్యక్రమం? 7వ ముద్రను ఈ మహాప్రభు విప్పుతున్నప్పుడు జరిగే కార్యక్రమం. 7వ ముద్రను గొర్రెపిల్ల విప్పుతా ఉన్నప్పుడు 7వ ముద్రను గొర్రెపిల్ల విప్పుతున్నప్పుడు 7 దూతలు 7 బోరల్ని పట్టుకొని ఊదుతూ ఉన్నాము. ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నప్పుడు మనం 5వ బోర దగ్గర ఆగి ఉన్నాం. ఇప్పటికి మొదటి వచనం కదండి, 9:1. అక్కడ ఏం జరిగింది? 5వ దూత బోర ఊదిన ఆ ఆకాశం నుండి ఆ భూమి మీద ఆయన ఒక నక్షత్రమును సూచించింది. ఆ అగాధము యొక్క తాళపు చెవి అతనికి గీయబడింది. కాబట్టి మనం అదే కదా ఆలోచన చేసింది. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. ఆ అగాధంలో నుండి మిడతలు వచ్చాయి. అగాధంలో నుండి ఏమొచ్చాయి? ఆ మిడతలు ఎక్కి ఇనుప మై మరపులు ఉన్నాయంట. మొహాలు అయితే పారులు ఉన్నాయి. ఆ తర్వాత మిడతల కొండాలు ఉన్నాయి. ఎటు పడితే అటు చంపే ఒక పరిస్థితి, కానీ చావు రాదు. ఎటు పడితే అటు అంటే హింసించడానికి మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి మిడతలవి. కానీ వాళ్ళు చచ్చిపోతారా? మరణించాలని ఇష్టపడినా అయ్యో నేను చచ్చిపోతేనే బాగుంటుంది అనే అంత దుఃఖం మానవులకు ఎవరైతే దేవుని ముద్రను ప్రభు ముద్రను కలిగి ఉండలేదో వాళ్ళని నాశనం చేసే ఒక పరిస్థితి, వాళ్ళని దుఃఖపరిచి ఏడ్చే ఒక పరిస్థితి, తట్టుకోలేని బాధ వేదనలను భూమి మీదనే కలిగించి ఆ తర్వాత మరీ నరకంలో పడవేసి ఒక క్రూరమైన స్థితిగతులను దేవుడు ఎందుకు చేశాడనంటే ఇదిగో ఇవాళ ఒకటి నిబంధన ఉంది, క్రొత్త నిబంధన. గొర్రెపిల్ల రక్తంతో కడగబడకపోతే నీకు ముద్ర రాదు. గొర్రెపిల్ల రక్తంతో కడగడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంతో తెలుపు చేసుకోకపోతే ఇలాంటి స్థితి మీకు వస్తుంది. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చిందనంటే పాపాలు ఏం చేయబడలేదు. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది? పాపాలు కడిగివేయబడకుండా
తమ పాపాల ద్వారా తెలుపు పాపాలు కడిగి వేయబడి తెలుపు చేసుకోకపోవడం వల్ల కలిగిన ఒక పరిస్థితి. ఇవాళ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మారడానికి. ఇవాళ ప్రతి నిబంధన సువార్తను చెప్పే ప్రథమ సువార్థికులుగా మనం చాలా మంది ఉన్నాం. 2000 సంవత్సరాల తర్వాత ఇంకా నువ్వు వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు లేదా వినలేని వాళ్ళు, ఇదిగో అది వాళ్ళకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న శాపమే కానీ ఇది నేను పెడుతున్న శాపమో లేదా దేవుడు వాళ్ళని హింసించాలన్నటువంటి ఉద్దేశమో కాదు. అది ఎవరికి వాళ్ళు దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు ఉగ్రతకు లోనైన పరిస్థితిని ఏర్పాటు చేసుకోవడమే కానీ ఇది నేను చెప్పినందుకో లేదా దేవుడు చేస్తున్నందుకో ఏర్పడే ఒక కార్యక్రమం. అందుకని జాగ్రత్తలు వహించాల్సిమే. క్రొత్త నిబంధన సంఘం ద్వారాను క్రొత్త నిబంధన ద్వారాను మనం ముద్రించబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ముద్రను కాపాడుకునేటట్లుగా మనము బ్రతకాలి. ఇంత దుఃఖకరమైనటువంటి స్థితిని ఎందుకు దేవుడు అనుగ్రహించాడు? దేవుడు అనుగ్రహించుకో న్యాయమైన తీర్పుకు గుర్తు. దాన్ని వద్దని చెప్పి అది పొందుకోకూడదంటే ముద్ర వేసుకో. అర్థమవుతుంది నేను చెప్పేది. ఈ మిడతలతో హింసించబడకుండా ఉండాలంటే నీకు కావాల్సింది ఏమిటి? ముద్ర. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు యొక్క ముద్ర నీ నొసటి మీద ముద్రించుకో, తప్పించుకుంటాం. ఛాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. వద్దనుకుంటే మరి పడాలి అంతే. అది ఎవరికి వాళ్ళు సృష్టించుకున్నదేనా లేదా దేవుడు కావాలని చేసేదాన్ని? ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకునే నాశనమే అది. అందుకని ఆలోచన చేయండి. 5వ దూత బోర ఊదినప్పుడు భూనివాసులకు నాశనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఎవరికి నాశనం అండి? నాశనం కాదు, భూనివాసులకు హింస. 5వ దూత బోర ఊదినప్పుడు భూనివాసుల హింస. 6వ దూత బోర ఊదినప్పుడు భూనివాసుల నాశనము. 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? భూనివాసులందరికీ హింస జరుగుతుంది. 6వ దూత ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పబడటం, సంహరించబడటం. ఆ సంహరించబడడానికి గుర్రాలు వస్తాయి. ఆ గుర్రాల మీద కూర్చున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఆ కూర్చున్న వాళ్ళ దగ్గర నుండి మహా అగ్ని వస్తా ఉంటది. ఆ గుర్రాల మొహాలు ఎలా ఉన్నాయి అది తెలియజేస్తాడు. గుర్రాలకి తోకలు ఉన్నాయంట. తోకలు ఎలా ఉంటాయి? పాముల్లాగా ఉంటాయి. సింహపు కోరల్లాగా మొహము, పాముల్లో విషము. అటు మొహం ద్వారాను ఇటు తోక ద్వారాను దాని మీద కూర్చున్న వాళ్ళ ద్వారాను మానవ జాతి సంహరించబడే ఒక దుస్థితి ఏర్పడుతుంది అన్నమాట. నీ నెత్తి మీద నొసటి మీద ముద్ర ఉందా? తప్పించుకుంటా. ముద్ర లేదనంటే నిన్ను ఆ సందర్భంలో ఆ దేవుడే మార్చాలన్నా ఆయనే మారలేడు. ఏమీ చేయలేడు. కాబట్టి 6వ అధ్యాయం 13 ఒకసారి చదువు. 9వ అధ్యాయం 13. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13. 6వ ముద్ర విప్పడం. 6వ దూర దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం యూఫ్రటీసు మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని ఊరపట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పడం వింటే. కాబట్టి 6వ దూత ఏం చేశాడంటే 6వ దూత బోర ఊదాడు. 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు అన్నమాట. 5వ దూత బోర ఊదినప్పుడు మొదటి శ్రమ రాసుకోవచ్చు. 5వ దూత బోర ఊదడం వలన మొదటి శ్రమ కానీ చావు రాదు. 5వ దూత బోర ఊదినప్పుడు మొదటి శ్రమ కలుగుతుంది, చావు రాదు. మరణించరు, చిత్రవద పొందుతారు.
ఆరవ దూత బోర ఊదినప్పుడు మాత్రం ఏమొస్తుంది? సంహరించబడే ఒక పరిస్థితి వస్తుంది. ఒకవేళ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకనూ ఎక్కువైనటువంటి శ్రమకు గురి అవ్వడం అనేది మనం చదువుతాం అనమాట. అర్థమైందండి? ఇప్పటి వరకు ఈ విషయాలను మీరు మనసులో పెట్టుకుంటే వచ్చే వారానికి 10వ అధ్యాయంలో సంగతులు మీకు కొంచెం కొంతవరకు అర్థం అవ్వగలదు. దీన్ని ఎంతగా మీరు జీర్ణించుకుంటే అంత మంచిది. మనం ఎవరో కూడా సరే ఇలాంటి ఒక దుస్థితికి ఆహుతి అవ్వకుండా ఉండడం కొరకు ఇప్పటికైనా మారు మనసు పొంది జాగ్రత్తగా ఉండి తండ్రి యొక్క ప్రభు యొక్క ముద్రను కాపాడుకోవడం కొరకు నిబంధనలోను నిబంధన సంఘంలోనూ స్థిరముగా ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను మీకు అందరికీ.